ఫూలే, జై బీసీ. అన్నగారు చాలా క్లియర్ గా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరి పేర్లు చెప్పకుండా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కళింగ భవన్ వేదికపైకి రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చా అనే విషయం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది గతంలో ఎప్పుడో మాన్యశ్రీ కాన్షీ రామ్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పిరు. జిస్కి జిత్నీ సంఖ్యా బారి ఉస్కి ఉత్నీ భాగేదారి అని చెప్పేసి, మేమెంతో మాకంతా అని చెప్పేసి. మరి మేమెంతో మాకంత కావాలి అనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కండక్ట్ చేసి ఈ రాష్ట్రం లోపల బీసీల జనాభా 46.25% ఉంది అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చింది. మరి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. దానికోసం 2 బిల్లులు పెట్టాయి, మనందరికీ తెలుసు. విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి. అంటే ఈ మూడింటిని మనం ట్రిపుల్ ఈగా చెప్తాం. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఈ ఫర్ ఎలక్షన్. ఈ మూడింటి లోపల బీసీల యొక్క ప్రాతినిధ్యం ఈ రాష్ట్రం లోపల పెరగాలి. దానికోసమే మనమందరం కూడా చాలా వేదికలను పంచుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు ఇదొక అవకాశం. మరి విద్య లోపల ఎంత ప్రావీణ్యత, ఎంత ప్రాధాన్యతను బీసీలు పొందగలిగితే, బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఎంటైర్ సొసైటీ. ఈ సమాజాన్ని సమూలంగా మార్చడం లోపల ఒక విప్లవాత్మకమైనటువంటి ఆయుధం కేవలం విద్య మాత్రమే. మరి ఆ విద్య లోపల రేపు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయ్యే లోపు తప్పనిసరిగా ప్రతి కాలేజ్ లోపల, ప్రతి యూనివర్సిటీ లోపల బీసీలకు 42% రిజర్వేషన్లతో సీట్లు తప్పనిసరిగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పైన ఉన్నది. రెండవది ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు. మరి ప్రభుత్వం చాలా రకాల ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నది. మరి వాటి గురించి ఎవరు కూడా ఏ వేదిక పైన మాట్లాడట్లేదు. వాస్తవానికి రేపు భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు 42% బీసీల రిజర్వేషన్ తోని మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈ వేదిక నుంచి డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల 46% జనాభా బీసీ జనాభా ఉన్నది అని అంటే, 46% రిప్రజెంటేషన్ ఉన్నది అంటే, ఈ రాష్ట్రం లోపల 1,00,000 మందికి తప్పనిసరిగా ఒక 50 మందైనా ఉద్యోగులు బీసీ కులాలకు సంబంధించి ఉండాలి. ఒక నెట్వర్క్ ను స్ట్రాంగ్ గా మనం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉన్నది అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కర్నూలు లోపల సిల్వర్ జూబిలీ అనేటువంటి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఆ డిగ్రీ కాలేజ్ లోపల చదువుకున్నటువంటి చాలా మంది ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా పనిచేస్తా ఉన్నారు. మన రాష్ట్రం లోపల డిఎస్పీలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక నెట్వర్క్ ను బిల్డ్ చేసుకున్నారు. ఆ నెట్వర్క్ లోపల ఫలానా వ్యక్తి ఒకవేళ ఒక ప్రదేశం లోపల కలెక్టర్ తో పనున్నది అంటే, ఆ నెట్వర్క్ లోపల ఒక మెసేజ్ పెడితే కలెక్టరే స్వయంగా సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి కాలేజ్ స్టూడెంట్ ఒకవేళ కలెక్టర్ తో పనుంటే ఆ కలెక్టరే వచ్చి ఆ వ్యక్తిని తీసుకెళ్లి పనిచేసి పంపించేటువంటి పరిస్థితి ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్రం లోపల మన బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, టీచర్ల, ఆర్టీఓల, డిఎస్పీల, హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ గా ఫామ్ కావాలి. ఈ స్ట్రాంగ్ నెట్వర్క్ బీసీలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా రెస్పాండ్ కావాలి. ఆ పనిని తప్పనిసరిగా చేసి గనక పెడితే ఒక యూనిటీ అనేది బిల్డ్ కావడానికి అవకాశం ఉన్నది. యూనిటీ లేకుండా మనం ఏ సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళిన మిత్రులారా, బికాస్ బటంగేతో కటంగే, డివిజన్ ఈజ్ ద డిస్ట్రక్షన్, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. మనం ఎప్పుడైతే యూనిటీగా లేమో
మనను పూర్తి స్థాయి లోపల ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఎంప్లాయీస్ ను మనం ఆ నెట్వర్క్ ను స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథెన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి. ఇక మూడో విషయానికి, చివరి విషయానికి వస్తున్నారు. మూడో ఈ ఎలక్షన్. మరి ఇప్పుడు ప్రధానంగా మన దృష్టి కేవలం ఎలక్షన్స్, 42% రిజర్వేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్ల లోపల 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి మనం గతం నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ 42% రిజర్వేషన్లు కనుక ఇస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గతం లోపల చెప్పినటువంటి ఇందిరా సహాని జడ్జిమెంట్ లోపల 50% సీలింగ్ దాటుతుంది అని చెప్పేసి ఇది అందరికీ తెలిసింది. మరి 50% సీలింగ్ దాటుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకే తెలిసినప్పుడు సుప్రీంకోర్టు స్వయాన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 10% ఇస్తే ఈ దేశం లోపల ప్రస్తుతం రిజర్వేషన్లు 63.5% ఉన్నది. అంటే ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్లు ఇస్తే 50% దాటినా తప్పలేదు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే 50% సీలింగ్ దాటుతుంది అని చెప్పేసి అనేక రకాల కుట్రలు, అనేక రకాలుగా దాన్ని కంప్లీట్ గా స్పీడ్ బ్రేకర్లు వేసేటువంటి పరిస్థితి మనమందరం చూస్తున్నాం. దీన్ని తప్పనిసరిగా మనమందరం యూనిటీగా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఏ విధంగా రేపు ఇంతకు ముందు దాసు సురేష్ గారు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రేపు 7వ తారీఖున హైకోర్టు లోపల ఒక జడ్జిమెంట్ రాబోతున్నది, 42% సాధ్యం కాదు అని, పాత రిజర్వేషన్లు 23%తోనే పోవాలి అని చెప్పేసి. మరి ఒకవేళ ఆ విధంగా వెళ్తే మరి పార్టీల పరంగా మేమిస్తాం అని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒకటే రావడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు 42%కి కట్టుబడి ముందుకు రావాల్సిందే, తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాల్సిందే. మరి ఒకవేళ మేమందరం 42% ఇస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చినాయి అనుకోండి, ఒక మండలి లోపల ఎంపీటీసీ, జెడ్పీటీసీ 42% మేము ఇస్తామని చెప్పేసి అన్ని పార్టీలు ముందుకు వచ్చినా, ఒకవేళ ఆ పార్టీకి సంబంధించినప్పుడు ఎవరైనా అగ్ర కులానికి సంబంధించిన లీడర్ బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మన బీసీలు తట్టుకుంటారా ఆర్థికంగా? మరి అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు మనం 42% పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, మీ పార్టీ నుంచి ఏ లీడర్ కూడా బీసీల పైన పోటీ చేయొద్దు అని చెప్పేసి అల్టిమేటం మనం తప్పనిసరిగా ఇవ్వాలి మిత్రులారా. ఆ విధంగా ఇవ్వకపోతే మనను అణచి వేస్తారు ఆర్థికంగా, తొక్కేస్తారు ఆర్థికంగా. కాబట్టి యూనిటీ ఈ స్ట్రెంగ్త్ మరొకసారి చెప్తా ఉన్నాను. ఈ యూనిటీ అనేది కేవలం మీటింగులకు మాత్రమే పరిమితం కావద్దు, కేవలం సభ లోపల, సమావేశాల లోపల వేస్తున్నప్పటి కుర్చీల కోసం మాత్రమే మనం కొట్లాడొద్దు. మనం కుర్చీ కోసం కొట్లాడాలి. ఏ కుర్చీ కోసం? మీటింగుల లోపల ముందు కూర్చోవడానికి కుర్చీ కోసం కాదు, శాసన సభ లోపల, శాసన మండలి లోపల, పార్లమెంటు లోపల ఉన్నటువంటి కుర్చీల కోసం మనమందరం కొట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ, మరి భవిష్యత్తు లోపల బీసీ జేఏసీ అత్యున్నతమైనటువంటి పాత్రను పోషించి భవిష్యత్తు రాజకీయాలను 2028 ఒకవేళ పోస్ట్పోన్ అయితే 29 రాజకీయాల లోపల బీసీ సెంట్రిక్ గా ఈ రాష్ట్రం లోపల గాని ఈ దేశం లోపల రాజకీయాలు జరగాలి. మరి బీసీ ముఖ్యమంత్రి కావాలి వచ్చేసరికి, అవుదానా? మరి బీసీ ముఖ్యమంత్రి అంటే ఒకటే మాట అన్న, బీసీ ముఖ్యమంత్రి అంటే మా మహేష్ కుమార్ గౌడ్ అన్న 2-3 సభల లోపల మాట్లాడడం నేను చూసినాను. వారన్నారు ఒక సభలో ఏమన్నారు అంటే, రాబోయే కాలం లోపల, రాబోయే ఎలక్షన్స్ లోపల ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి. మంచిదే. ఇంకొక సభ లోపల ఏమన్నారు వారు అంటే, మా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు అని చెప్పేసి. మరి రాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, ఆ ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ అయితే కాదు కదా అని చెప్పేసి మహేశ్వరం నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందు మా జూలూరి శంకరన్ చెప్తూ బీసీలకు మంత్రి పదవులు నడుచుకుంటూ రావాలి అని చెప్పేసి, మనం కాదు, మన కోసం నడుచుకుంటూ రావడం కాదు, మనమే వాళ్ళకి ఇచ్చే స్థాయి లోపల ఉండాలి అని చెప్పేసి చివరి మాటను మాట్లాడుతూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి బీసీ జేఏసీకి, అందరు సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.